తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా, తల్లి ఒడిలో అవళించే బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా. ఏమండి ఏమండి అట్లా ఫ్రీగా ఉండకుండా బెగ తీసుకున్నాను అనుకో, అయ్యా జాగ్రత్తగా కట్టండి, పెద్ద కోటలు జాగ్రత్తగా కట్టండి, అయ్యా జాగ్రత్త చేయండి అని దడ ఆయాసం పెంచుకొని బిగసపోయి రోబోట్లా జాగ్రత్త అయ్యా జాగ్రత్త అన్నా అనుకో, షుగరు ఈ దడ ఆయాసం పెరిగితే ముందు వచ్చేది అయ్యే, ఇప్పుడు వద్దన్నా వస్తున్నాయి అయ్యే. అన్నీ పెంచుకొని ఇక బెడ్ మీద పేషెంట్లు ఉండి, అయ్యా టెంట్లు కట్టారా, స్టేజ్ వేసారా, జాగ్రత్తగా వేయండి అయ్యా అనాల్సి వచ్చేది. అయితే వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువనయ్యా, నీ హస్తం. భయమన్నది లేనే లేదు, భయమన్నది లేనే లేదు, ప్రేమతో నడిపితివే, నీ ప్రేమతో అది తల్లి ఒడిలో పవళి నుంచి బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని. దేవునికి మహిమ. అది చాలేమన్నా నిజంగా ఇంతే చేస్తాడు. నిజంగా నేను చెప్పేది బలిపెట్టిన అబద్ధాలు చెబుతాను, ఏంది నిజం చెబుతున్నాను. నేను ఆయన్ని ప్రేమిస్తున్నా, నాకు ఆయన అంటే ఇష్టం, నా ప్రపంచం ఆయనే, ఆయనకంటే నాకు ఎక్కువ ఏదీ లేదు, ఆయనకంటే ఎక్కువగా ఎవరి గురించి ఆలోచించనో పట్టించుకోను. వాళ్ళు పెద్ద తోపులైనా సరే, చింత తోపులైనా వేప తోపులైనా ఏ తోపులైనా పోండ్రరే అనుకుంటా, నేను ఎవరిని లెక్క చేయను. ఎందుకు? సుప్రీం, ఆ సుప్రీం ఎవరో సైన్యములకు అధిపతి, ఆయన ఎరగనోడు ఎరగల ఆయన్ని.